Hi everyone, welcome to the channel. Today we are discussing about business ethics and emotional intelligence in paper 5 law and ethics subject for CMI Inter. ఈ వీడియోలో మనం ఇది మ్యారథాన్ సిరీస్ అండి. ఈ మ్యారథాన్ సిరీస్లో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద చాప్టర్ 13 ఇన్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో ఎంటైర్ బిజినెస్ ఎథిక్స్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. ప్రీవియస్ నేనైతే వీడియోస్ చేశాను, దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఆన్సర్స్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీకు ఇన్స్టిట్యూట్ మాడ్యూల్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో దట్ ఈ మాడ్యూల్ ప్రిపేర్ అయ్యాను అంటే, ఇక్కడ నేను ఇచ్చే పీడిఎఫ్ ప్రిపేర్ అయ్యారు అంటే యూ కెన్ ఈజీలీ వ్రాప్ ద ఎగ్జామ్ ఇన్ ఏ వెరీ క్విక్ వే. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రిపరేషన్ మీకు సరిపోతుంది. ఇక్కడ నేను కవర్ చేసే 13 క్వశ్చన్స్ కూడా మీకు సరిపోతాయి. సో దట్ మీరు ఈజీగా ఎగ్జామ్లో రాసేయగలుగుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ నేను ఈ వీడియో అయితే 1 అవర్ అయితే తీసుకుంటాను. ఈ 1 అవర్లో మీరు ఈ 13 చాప్టర్స్, ఈ 13 క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేయగలుగుతారు. అండ్ ఎగ్జామ్ ముందు రోజు కూడా 1.5 or 2x స్పీడ్లో ఈ వీడియోని ప్లే చేసుకొని అండ్ మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ని అటాచ్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ డూ ఏ రైటింగ్ ప్రాక్టీస్ ఆల్సో వీడియో. సో ఇఫ్ యూ సీ, we are covering the ethics and emotional intelligence chapter అండి. it covers 14 marks. ఎలా వస్తాయి 14 మార్క్స్ అంటే 7A and 7B. 7A and 7B మీకు ఎగ్జామ్ పేపర్లో ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్. సో టోటల్ మీకు 14 మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి స్కోర్ చేసుకోగలుగుతారు. అలాగే ఎంసీక్యూస్లో కూడా యూ కెన్ గెట్ 2 or 3 ఎంసీక్యూస్. సో ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. మీరు ఆన్ అండ్ యావరేజ్ 18 to 20 మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి తెచ్చుకోగలుగుతారు. సో వితౌట్ డిలే ఇప్పుడు నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు అర్థం చేసుకోండి. అండ్ లెట్స్ బిగిన్ టు ద క్వశ్చన్స్. నేను టైం వేస్ట్ అయితే చేయాలనుకోవట్లేదు. బట్ ఒకసారి మీరు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద స్టడీ మెటీరియల్ 13th చాప్టర్లో మీకు ఇక్కడ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. షార్ట్ ఎస్సే టైప్ క్వశ్చన్స్ అండ్ ఎస్సే టైప్ క్వశ్చన్స్ అని చెప్పి. ఎస్సే టైప్ ఉండే క్వశ్చన్స్లో ఉండే 6 క్వశ్చన్స్ కూడా మనం ఈ పీడిఎఫ్లో కవర్ చేయడం జరిగింది. అలాగే వాట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్ ఆల్సో ఐ హ్యావ్ యాడెడ్ ఇన్ దిస్ పీడిఎఫ్. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దిస్ పీడిఎఫ్. మీరు కంపల్సరీగా చదవండి. మీరు ఇప్పుడు దాకా సెమ్ ఇంటర్లో ఎప్పుడు కూడా ఇంత ఈజీగా ఎథిక్స్ చాప్టర్ చెప్తారు, చాలామంది ఇగ్నోర్ చేసేస్తారు. ఎలా అంటే వాళ్ళకి కంపెనీ లా చెప్తారు, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చెప్తారు, అలాగే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చెప్తారు, ఫ్యాక్టరీస్ చెప్తారు, ఇంకేవో లేబర్ యాక్ట్స్ 4 చెప్తారు, ఎథిక్స్ వదిలేస్తారు. ఎథిక్స్ చాలా మంది ఇగ్నోర్ చేసేస్తారు. బట్ ఇట్ ఈస్ ఎ స్కోరింగ్. ఎందుకంటే చాలా మందికి ఇది చెప్పడం తెలియకో మరి ఎందుకంత అన్ప్రయారిటీ చేసి లాస్ట్లో పెట్టేసి, అసలు ఈ చాప్టర్ ఫస్ట్ చెప్పాలంటే లాలో స్టార్ట్ చేయాలి అంటే ఈ చాప్టర్తో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటుంది. బిజినెస్ అంటే ఏంటి, అసలు మనం లా ఎందుకు చదువుతున్నాం, ఎథిక్స్ ఎందుకు ఫాలో అవ్వాలి అనే ఒక, ఫాలో అవ్వకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఏంటి పెనాల్టీస్, ఇదంతా అర్థమవుతుంది అనమాట. సో ఎథిక్స్ అనేది చాలా ఈజీ చాప్టర్. వితౌట్ ఫర్దర్ డిలే వీ కెన్ స్టార్ట్ అవర్ డిస్కషన్. సో బేసిక్గా ఎథిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎథిక్స్ అనేది లైఫ్లో అసలు అవసరమా, ఇంపార్టెంటా అంటే, ఎథిక్స్ అనేది హ్యూమన్ లైఫ్కైనా కానివ్వండి, బిజినెస్కైనా కానివ్వండి, పర్సనల్ లైఫ్కైనా బిజినెస్ లైఫ్కైనా, సో ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ ఉంటేనే ఒక పర్సన్కి రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఒక బిజినెస్కి ప్రాఫిట్ అనేది లాంగ్ రన్లో, ఒక మంచి బిజినెస్ అనే పేరు అనేది వస్తుంది అనమాట. లాంగ్ రన్లో మంచి పబ్లిక్ సిటీ కూడా వస్తుంది అనమాట. సో ఈ ఎథిక్స్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఎథిక్స్ అనేది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా అనమాట మన లైఫ్కి. ఎగ్జాంపుల్కి మీరు క్రికెట్ మ్యాచ్ తీసుకోండి. ఒక క్రికెట్ మ్యాచ్ మీరు ఈ మధ్య ఐపీఎల్ చూస్తున్నారు కదా, ఐపీఎల్లో క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక టీమే ఉంది, ఒక స్పోర్ట్ టీమ్ ఉంది. ఒక ఆర్సీబీ అనే అనుకోండి, మీకు అందరికీ ఫేవరెట్ అనుకోండి ఆర్సీబీ. ఎలాగ సిఎస్కే రాలేదు కాబట్టి తీసేయండి, ఆర్సీబీ అనుకోండి. ఆర్సీబీలో ఉండే ప్లేయర్స్ అందరూ కూడా బ్యాట్స్మెన్ ఫీల్డ్ అంతా ఎలా పడితే అలా రన్ చేస్తున్నాడు, బౌలర్ ఎలా పడితే అలా వేస్తున్నాడు, ఎంపైర్ ఏమో డబ్బులు ఇచ్చేస్తే ఎంపైర్ రిజల్ట్ ఇచ్చేస్తాడు మనం గెలిచేసామన్నట్టు. అలాగే ఫీల్డర్ కూడా ఎలా పడితే అలా గేమ్ ఆడుతుంటే, డూ యూ లైక్ టు వాచ్ దట్ ఆర్ డూ యూ లైక్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దట్? కాదు కదా. సో అలాగే లైఫ్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉండాలి. కొన్ని రూల్స్ ఉంటేనే దాన్నే
ఆ రూల్స్నే మనం ఎథిక్స్ అంటాం. ఇవి మన బిహేవియర్ కానివ్వండి, ఇవి మన లైఫ్ స్టైల్ కానివ్వండి, అండ్ సొసైటీలో మనకి రావాల్సిన రెస్పెక్ట్ కానివ్వండి, ఎథిక్స్ ఫాలో అవ్వడం వల్లే వస్తుంది. సో సింప్లీ సేయింగ్ ఎథిక్స్ ఈజ్ నథింగ్ అబౌట్ ద రూల్స్ ఫర్ అవర్ బిహేవియర్ ఇన్ ద ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆల్సో ఇన్ ద బిజినెస్. సో ఈ బిజినెస్లో ఫాలో అయితే మనం ఏమంటాం, బిజినెస్ ఎథిక్స్ అంటాం. లైఫ్లో ఫాలో అయితే మనం ఏమంటాం, సర్వైవల్ హ్యాక్స్ అంటాం, సర్వైవల్ ఎథిక్స్ అంటాం, ఎథిక్వెట్స్ అంటాం, రకరకాల పేర్లు ఉంటాయి. సో దాన్నే మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఎథిక్ అంటే ఏంటి అంటే ఒక పద్ధతి, ఒక రూల్, ఒక రెగ్యులేషన్ అన్నట్టు, ఒక రూల్ లాగా ఇలా ఫాలో అవ్వాలి అని చెప్పేదాన్ని ఎథిక్స్ అంటారు. ఎథిక్స్ అనేది మన డే టు డే సారీ ఎథిక్స్ అనేది మన డే టు డే యాక్టివిటీస్లో కూడా ఉండాలి. ఎథిక్స్ ఎప్పుడో ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తేనే నేను ఫాలో అవుతాను, ఏదో నాకు ఏదైనా కష్టం వస్తేనే నేను ఫాలో అవుతాను అనేది తప్పు. ఎథిక్స్ ఎప్పుడు కూడా డే టు డే లైఫ్ స్టైల్లో ఉండాలి, దాన్ని మనం చూస్ చేసుకోవాలి. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్కి ఏదైనా బిజినెస్ ఉంది, ఏదైనా బిజినెస్లో మీరు ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళారు, షాప్ కీపర్ దగ్గర ఏదైనా పర్చేస్ చేస్తారు, ఒక ఐటమ్, ఒక పెన్ పర్చేస్ చేస్తారు. ఈ పెన్ పర్చేస్ చేశాక మీకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు ఎక్స్చేంజ్ అతను మీకు ఇచ్చాను. ఆ చేంజ్ ఎక్కువ ఉంటే మీరు ఏం చేస్తారు, జోబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. అది తప్పు. చేంజ్ ఎక్కువ ఉందంటే రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు మనం 10 రూపీస్ పెన్కి 5 రూపీస్ ఇచ్చాము, 5 రూపీస్ అతను ఇచ్చకుండా 7 రూపీస్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఎక్స్ట్రా 2 రూపీస్ ఇచ్చారు, ఓకేనా? అలాగని 5 రూపీస్ జోబులో పెట్టుకొని వెళ్ళిపోకూడదు. ఇది ఎథికల్ బిహేవియర్ కాదనమాట. సో బిజినెస్లో కూడా లైఫ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, డే టు డే యాక్టివిటీస్లో కూడా ఎథిక్స్ అనేది ఉండాలి. అలాగే ఏ బిజినెస్ అయినా కానీ, ఏ పర్సనల్ లైఫ్ అయినా కానీ, ఒక 100 ఆఫ్ గోల్స్, 100 ఆఫ్ ఎయిమ్స్ ఉన్నాయి అనుకోండి, ఏ డైరెక్షన్లో మనం ముందుకెళ్ళాలి, విచ్ వన్ వీ హ్యావ్ టు చూస్, విచ్ వన్ వీ హ్యావ్ టు నాట్ టు చూస్, విచ్ వన్ వీ హ్యావ్ టు సెలెక్ట్, వెళ్ళడానికి ఎథిక్స్ అనేది ఇట్ ఈస్ ఎ కంపాస్, ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ టు అస్ టు షో టు రీచ్ అవర్ గోల్. అర్థమవుతుందా? సో దీస్ ఆల్ ఆర్ ద ఎథిక్స్, విచ్ వన్ ఈజ్ ఆల్ ఆర్ ద వేస్, డైరెక్షన్స్ అలాంటివి ఉన్నాయి. ఈ ఈ రూట్లో మనం వెళ్తేనే కరెక్ట్ అని చెప్పేది ఏది అంటే ఎథిక్స్ అనమాట. ఇన్ సింప్లెస్ట్ టర్మ్స్ ఇక్కడ మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఐ కవర్డ్ ఫ్రమ్ దిస్ వీడియో, ఐ కవర్డ్ ఫ్రమ్ దిస్ పీడిఎఫ్. ఓకే, ఎథిక్స్ అనేది ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఎథిక్స్ ఈజ్ రిక్వైర్మెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్. సో హ్యూమన్ లైఫ్కి ఎథిక్స్ అనేది ఒక రిక్వైర్మెంట్. వితౌట్ ఎథిక్స్ యాక్షన్స్ వుడ్ బి ర్యాండమ్ అండ్ ఎయిమ్లెస్. మనం క్రికెట్ మ్యాచ్ అనుకున్నామా, అందులో బౌలర్స్, బ్యాట్స్మెన్ ఎలా పడితే అలా ఆడేస్తున్నారు, ఏం లేదు, గోల్ లేదు, ఏం లేదు. సో యాక్షన్స్ అనేది ఎలా ఉంటుంది, ఇట్స్ విల్ బి ర్యాండమ్ అండ్ ఎయిమ్లెస్. దెర్ విల్ బి నో వే టు వర్క్ టువర్డ్ ఎ గోల్ because there would be no goal and aimless. There would be no way to work towards a goal because there would be no goal to pick between limitless number of goals. మీకు ఒక అసలు గోల్ ఏం లేదు అంటే అసలు ఎలా మీరు పికప్ చేసుకొని ఎలా వెళ్తారు ముందుకి? సో ఎథిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ సిస్టమ్ ఆఫ్ ఎథిక్స్ అనేది మస్ట్ ఫర్దర్ కన్సిస్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ బట్ ద డే టు డే చాయిసెస్ వీ మేక్ కన్సిస్టెంట్లీ. ఎప్పుడో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తేనే నేను ఎథిక్స్ ఫాలో అవుతా అనేది ఉండకూడదు. మన డే టు డే చాయిసెస్లో కూడా కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏ సిస్టమ్ ఆఫ్ ఎథిక్స్ మస్ట్ ఫర్దర్ కన్సిస్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ బట్ ద డే టు డే చాయిసెస్ వి మేక్ కాన్స్టెంట్లీ బోత్ ఆర్ అండ్ సేమ్. అండ్ ఇట్ మస్ట్ ఇంక్లూడ్ ఆ రిలేషన్ టు, ఇది నేను చెప్తాను చూడండి. అసలు ఎథిక్స్లో ఏముంటుంది, అసలు ఎందుకు ఎథిక్స్ అన్నా కూడా మన చుట్టూ ఎవరున్నా కూడా, ఇప్పుడు నేనున్నాను, నా చుట్టూ నా ఫ్యామిలీ మెంబర్స్, నా కజిన్స్, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు. నేను ఒక్కదానే హ్యాపీగా ఉండి వీళ్ళందరూ బాధగా ఉన్నారంటే ఏమైనా బాగుంటుందా? ఊహించుకోండి, బాగోదు కదా. సో అప్పుడు వీళ్ళందరూ వెల్ బీయింగ్ ఉండాలి, నేను వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మేమందరం హ్యాపీగా ఉంటేనే కదా ఎండ్ ఆఫ్ ది డే మా ఇంపార్టెన్స్ అనేది ఒక ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ అనేది అందరికీ తెలుస్తుంది. సో ఇట్ మస్ట్ ఇంక్లూడ్ అవర్ రిలేషన్ టు అదర్స్ అండ్ రికగ్నైజ్ దేర్ ఇంపార్టెన్స్ నాట్ ఓన్లీ టు అవర్ ఫిజికల్ సర్వైవల్ బట్ అవర్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ లాస్ట్ పాయింట్ అనేది మీరు ఈజీగా రాసేయగలుగుతారు. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈజ్ నౌ ఈజీ ఫర్ యూ. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఇది అంత ఇంపార్టెంటా కాదని మనం చెప్పలేం, బట్ దెర్ మే బి ఛాన్సెస్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఇలాగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎథిక్స్తో పాటు ఫస్ట్ క్వశ్చన్తో పాటు నౌ ఐ విల్ క్విక్లీ గో టు సెకండ్ క్వశ్చన్, నేచర్ అండ్ రిలవెన్స్ ఆఫ్ బిజినెస్. Look at this question, it discuss about 8 points, right? 8 points అయితే ఉన్నాయి. 8 points కూడా చాలా చాలా సింపుల్ పాయింట్స్.
ఈ చాలా సింపుల్ పాయింట్స్ని చాలా ఈజీగా నేనైతే ఇక్కడ డిస్కస్ చేస్తాను. జస్ట్ సెకండ్. యా, అయితే సింపుల్గా అయితే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దాకా మీరు ఎథిక్స్ గురించి అర్థం చేసుకున్నారు. సో ఎథిక్స్ అంటే ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒక పద్ధతి, ఇది ఇది అనుకున్నారు. బిజినెస్లో ఏమంటారు దాన్ని? ఒక ప్రిన్సిపల్స్ అంటారు. ప్రిన్సిపల్స్ అంటే ఒక రూల్స్, రెగ్యులేషన్స్, నీతి, న్యాయం, ధర్మం అంటారు కదా. అలాగే బిజినెస్లో ఒక నీతి, న్యాయం, ధర్మం చెప్పేది ఏంటి అంటే బిజినెస్ ఎథిక్స్. సో ఈ ఎథిక్స్ అనేది బిజినెస్లో ఎలా రిలవెంట్ అవుతాయి ఏంటి అనేది ఈ క్వశ్చన్ అయితే అడుగుతుంది. ఇది చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో కూడా, చాలా ఈజీయే. కానీ స్టూడెంట్స్ ఏందో దీనికి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడిగారు, 4 మార్క్స్ క్వశ్చన్ రాసినట్టు రాస్తారు. ఇది ఒక 7 మార్క్స్ క్వశ్చన్. 7 మార్క్స్ క్వశ్చన్ అంటే ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 7 to 8 పాయింట్స్ రాయండి. ఇక్కడ నేను 8 పాయింట్సే ఇచ్చాను. ఆ 8 పాయింట్స్ రాయగలిగితే చాలు మీరు. అంతంత కష్టమైన పని కూడా కాదు. ఓకేనా? మీరు మైండ్లో ఏం ఫిక్స్ అవుతారంటే ఇదంతా ఒక థియరీ సబ్జెక్టు, బట్టి కొట్టాలి. ఎందుకు బట్టి కొట్టాలి? మీ ఓన్ వర్డ్స్లో మీరు రాయండి. కీ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ కీ వర్డ్స్తో మీరు ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క పాయింట్ పెట్టుకోండి. ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క వర్డ్ పెట్టుకోండి. సో దట్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ మెమరైజింగ్ అంతే, ఇంకేం లేదు. సో బిజినెస్ గురించి వస్తే ఒక కంపెనీని తీసుకుందాం. ఏదైనా ఒక కంపెనీ తీసుకుందాం. ఆ కంపెనీకి సక్సెస్ అవ్వాలి అంటే కేవలము ప్రాఫిట్స్, బ్యాలెన్స్ షీట్లు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవి ఉంటే కంపెనీ ప్రాఫిట్స్ వచ్చేసింది, సక్సెస్ అయిపోయిందని చెప్తామా? లేదు కదా. అంతకన్నా కూడా దేర్ ఆర్ మోర్ థింగ్స్. సో ఒక బిజినెస్కి అయ్యింది, సక్సెస్ అవ్వాలి అన్నా కూడా నాట్ జస్ట్ విత్ ద ప్రాఫిట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ థింగ్స్. ఇట్ హ్యాస్ టు టేక్ ద స్టెప్స్ విచ్ ఆర్ బియాండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ షార్ట్ కంపెనీ అయినా, లాంగ్ కంపెనీ పెద్ద కంపెనీ అయినా, ఏదైనా షార్ట్ ఆర్ లాంగ్ ఎనీథింగ్ లైక్ చిన్నదైనా పెద్దదైనా కూడా వాట్ ఎవర్ ఇట్స్ సైజ్, ఎనీ ఆఫ్ ఇట్స్ సైజ్ ఆఫ్ ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా సో లాంగ్ రన్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే మార్కెట్లో దే హ్యావ్ టు స్టాండ్ విత్ అ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కరెక్ట్ కదా. సో వాళ్ళు నిలబడాలి అంటే బిజినెస్ ఎథిక్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఏ కంపెనీ అయినా కూడా షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్లో రన్ అవ్వాలి. అండ్ ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా కూడా లాంగ్ రన్లో మార్కెట్లో నిలబడాలి అంటే ఎథిక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ కూడా ఆర్గనైజేషన్కి లీడింగ్ పాయింట్. ఎలా చెప్తామంటే ఇప్పుడు మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎల్డర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని చూసే కదా మనం నేర్చుకుంటాము. మేనేజ్మెంట్ కూడా కంపెనీకి అలాగే. మేనేజ్మెంట్ బెస్ట్ డెసిషన్స్ తీసుకుంది అనుకోండి, ఎంప్లాయీస్ అందరూ కూడా అదే పాత్లో ఫాలో అయిపోతూ వెళ్ళిపోతారనమాట. సో మీకు ఎలా చెప్పాలంటే కంపెనీలో మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే ఎంప్లాయీస్ కూడా అదే వేలో ఫాలో అవుతారు, అదే ఫుడ్ స్టెప్స్లో వెళ్తూ ఉంటారనమాట. అండ్ కంపెనీకి అంటూ ఒక ప్రిన్సిపల్స్, ఒక గైడింగ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఒక ప్రిన్సిపల్స్ కానీ ఉంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు దే డోంట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు నేను ఇలా ఫాలో అవ్వాలి, అలా ఫాలో అవ్వాలి, దే డోంట్ కన్ఫ్యూజ్. దే కెన్ సింప్లీ గో త్రూ దట్ ప్రిన్సిపల్స్ అండ్ ఫాలో. అంతే కదా. అలాగే తక్కువ టైంలో కూడా దే కెన్ టేక్ దర్ బెస్ట్ డెసిషన్స్. ఈ బెస్ట్ డెసిషన్స్ అనేది వాళ్ళు తీసుకోగలుగుతారు అనమాట, బికాస్ ఆఫ్ దేర్ ఎథిక్స్, బికాస్ ఆఫ్ దేర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కంపెనీ. అంతేకాకుండా వీళ్ళు ఈ ప్రిన్సిపల్స్ అన్ని, ఈ బెస్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల దే విల్ బి మోర్ ప్రొడక్టివ్. దీనివల్ల ఎవరికి యూజ్ ఉంటుంది? కంపెనీకే యూజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే ఇంత ప్రొడక్టివ్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నందుకు మంచి ప్రాఫిట్స్ అయితే తెచ్చుకోగలుగుతారు అనమాట. అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ అండ్ మొరలే కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ పాయింట్స్లో మీరు ఇప్పుడు దాకా ఇక్కడ ఏం అర్థం చేసుకున్నారు? ఇప్పుడు చెప్పిన నేను ఈ 3-4 పాయింట్స్లో ఒక కంపెనీ సక్సెస్ అవ్వాలి అంటే కేవలం ప్రాఫిట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ మాత్రమే సరిపోదు. ఇట్ హ్యాస్ టు థింక్ మోర్ బియాండ్ దట్. అండ్ ఆల్సో కంపెనీ వాట్ ఎవర్ ఇట్ సైజ్, వాట్ ఎవర్ ఇన్ ద ఇండస్ట్రీ, లాంగ్ రన్లో వాళ్ళు నిలబడాలి, హ్యావ్ టు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అవ్వాలి అంటే ఎథిక్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో ఇంట్లో మనం పెద్దవాళ్ళని కానీ ఎలా చూసి నేర్చుకుంటామో, కంపెనీలో మేనేజ్మెంట్ని చూసే ఎంప్లాయీస్ అనేవాళ్ళు నేర్చుకుంటారు. అండ్ ఆల్సో మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా గైడింగ్ ప్రిన్సిపల్స్ కానీ ఫాలో అవుతుంది అంటే ఎంప్లాయీస్కి షార్ట్ రన్లోనే ప్రొడక్టివ్గా ఉండడం అర్థమవుతుంది. అండ్ ఆల్సో బెస్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ ఇంటిగ్రిటీ, వీళ్ళ ప్రొడక్టివిటీ బాగుంది అంటే కంపెనీకి మంచి నేమ్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ దాకా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఎథిక్స్ వల్ల ఎంప్లాయీస్ మాత్రమే కాదు, ఇట్స్ నాట్ జస్ట్ విత్ ద ఎంప్లాయీస్, కంపెనీ 1 సెకండ్,
ఎథిక్స్ వల్ల ఎంప్లాయీస్ ఒక్కరే కాదు, కంపెనీ దాటి బయట మార్కెట్లో ఏ ఇండస్ట్రీలో అయినా ఈ మార్కెట్లో ఈ పలానా కంపెనీకి ఒక బెస్ట్ నేమ్ అయితే ఉంటుంది అని చెప్పి పేరు వస్తుంది. ఇలా పేరు వచ్చినప్పుడు దెర్ విల్ బి మోర్ ఇన్వెస్టర్స్ ఇన్ ద లాంగ్ రన్ టు ఇన్వెస్ట్ ఇన్ దర్ కంపెనీ. అదే ఒక కంపెనీకి మంచి నేమ్ లేదంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు రారు. వాళ్ళు వాళ్ళ ఓల్డ్ అమౌంట్తో మన బిజినెస్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇన్వెస్టర్స్ వస్తేనే మంచి బిజినెస్ అనేది కూడా జరుగుతుంటుంది. ఎథికల్గా బిజినెస్ రన్ చేయడం వల్ల షార్ట్ టర్మ్లో అయినా లాంగ్ రన్లో అయినా కూడా కంపెనీకి మంచి ప్రాఫిటబిలిటీ అయితే వస్తుంది. సో మీరు షార్ట్ కంపెనీ అయినా, చిన్న కంపెనీ అయినా, స్మాల్ కంపెనీ అయినా, లార్జ్ కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా కూడా మీరు లాంగ్ రన్లో నిలబడాలి, సస్టైన్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో ద బిజినెస్ ఎథిక్స్. అండ్ ఆల్సో మార్కెట్లో కంపెనీ మోసం చేస్తుంది, ఒక బ్యాడ్ నేమ్ అయితే వచ్చేసింది అంటే ఆ కంపెనీ షేర్స్ కొనడానికి ఇన్వెస్టర్స్ ఎవ్వరు రారు. సో ఎవరు కూడా అసలు ఇష్టపడరు అనమాట డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి కూడా. అదే కంపెనీకి మంచి నేమ్ ఉంటే ఇన్వెస్టర్స్ వచ్చి ఎన్నో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద హ్యాపెనింగ్ థింగ్ ఇన్ ఇండియా. సో మీకు ఇప్పుడు అర్థమైందా బిజినెస్లో ఇంపార్టెన్స్ ఏంటి ఎథిక్స్ అనేది? యాజ్ ఆఫ్ నౌ మీరు ఏం నేర్చుకున్నారు? బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ ఐటమ్స్ ఒకటే కాదు, హ్యాస్ టు గో బియాండ్ దట్. అండ్ ఆల్సో లాంగ్ రన్లో బిజినెస్ నిలబడాలి అంటే ఏ బిజినెస్ అయినా, స్మాల్ బిజినెస్ అయినా, లార్జ్ బిజినెస్ అయినా, ఎనీ ఇండస్ట్రీలో ఉన్నా కూడా దే హ్యావ్ టు ఫాలో ద ఎథిక్స్ కంపల్సరీలీ. అండ్ ఆల్సో మేనేజ్మెంట్ ఒక బెస్ట్ డెసిషన్స్ తీసుకుంటేనే, మేనేజ్మెంట్ అంటూ ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ అంటూ ఉంటేనే ఎంప్లాయీస్ అందరూ కూడా ఫాలో అవుతారు, ఆ వేలో ఫాలో అవుతారు. అండ్ వాళ్ళు కూడా ప్రొడక్టివ్గా ఉండగలుగుతారు. అండ్ దీనివల్ల ఇండస్ట్రీలో దీనివల్ల కంపెనీకి ఏమవుతుంది లాంగ్ రన్లో, దే విల్ గెట్ మోర్ ప్రొడక్టివ్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో దే విల్ గెట్ మోర్ ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్. అండ్ ఎథిక్స్ అనేది కంపెనీకి ఒక నేమ్ మంచిగా ఉంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వచ్చి వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ బ్యాడ్ నేమ్ ఉంది అంటే, మంచిగా ఎథిక్స్ ఫాలో అవ్వట్లేదు అంటే, బ్యాడ్ రెప్యుటేషన్ కానీ వచ్చింది అంటే దెన్ ఇన్వెస్టర్స్ అనేది రారు. దీనివల్లే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఇఫ్ యూ జస్ట్ గో త్రూ ద పాయింట్స్ విచ్ ఎవర్ ఐ హ్యావ్ గివెన్ హియర్, యూ కెన్ క్విక్లీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. Nature and relevance of ethics in the business, or nature and relevance of ethics to the business, whatever it might be. So several factors play a role in the success of a company that is beyond the financial statements alone. No matter the size, industry, or level of profitability of an organization, business ethics are one of the most important aspects for the long term success. చెప్పా కదా, వాళ్ళు ఏ సైజులో ఉన్నా, ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఎంత ప్రాఫిటబిలిటీలో ఉన్నా, బిజినెస్ ఎథిక్స్ అనేది important aspect of long-term success. And when management is leading an organization in ethical manner, employees follow in those footsteps. Employees make better decisions in less time with business ethics as a guiding principle. This increases the productivity and overall employee morale. అంటే వాళ్ళ లాయల్టీ, ఇంటిగ్రిటీ, ఇవన్నీ కూడా మనం మొరాలే అంటాం అనమాట. వెన్ ఎంప్లాయీస్ కంప్లీట్ వర్క్ ఇన్ ఏ వే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ, ద హోల్ ఆర్గనైజేషన్ విల్ గెట్ బెనిఫిటెడ్. ఎంప్లాయీస్ అందరూ కూడా హానెస్టీగా, ఇంటిగ్రిటీగా వర్క్ చేస్తే ఎవరికి యూజ్ ఉంటుంది? ఆర్గనైజేషన్కే కదా బెనిఫిట్ అవుతుంది. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ రీచెస్ ఫార్ బియాండ్ ఎంప్లాయీ లాయల్టీ and morale or strength of the management or team. And as with all the business initiatives, the ethical operation of a company is directly related to the profitability in both the short and long term. సో ఏ బిజినెస్ ఇనిషియేటివ్స్ తీసుకున్నా కూడా అవి ఎథికల్గా జరుగుతూ ఉన్నాయంటే ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రాఫిటబిలిటీ ఇన్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ అనమాట. ఇఫ్ ఎ కంపెనీస్ రెప్యుటేషన్ ఈజ్ లెస్ దాన్ పర్ఫెక్ట్ బేస్డ్ ఆన్ ద పర్సెప్షన్, కంపెనీకి రెప్యుటేషన్ అనేది తక్కువ ఉంది, విచ్ ఈస్ ఇమాజిన్ లెస్ దాన్ ద ఇమాజినేషన్, దెన్ that it does not operate ethically, and investors are less inclined to buy stocks or otherwise support its operations. సో ఇన్వెస్టర్స్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట కంపెనీలో ఇన్వెస్ట్ చేసేదానికి. ఇఫ్ ఏ కంపెనీస్ రెప్యుటేషన్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఆపరేట్స్ ఎథికల్లీ then many investors invest in their company. సో ఈ క్వశ్చన్లో మీరు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. బోత్ బియాండ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్, అండ్ బియాండ్ ఎంప్లాయీ లాయల్టీ అండ్ మొరాలిటీ అండ్ కంపెనీస్ రెప్యుటేషన్, అండ్ ఆల్సో ఇన్వెస్టర్స్ విల్ ఇన్వెస్ట్. ఇది గుర్తుపెట్టుకున్నానంటే దెన్ యూ కెన్ సింప్లీ రైట్ దిస్ క్వశ్చన్ ఇన్ ఏ ఈజీ వే. ఇప్పుడు మీరు క్వశ్చన్ 1 చూసారు, క్వశ్చన్ 2 చూసారు. ఐ హోప్ వాట్ ఎవర్ ఐఎమ్ టీచింగ్ హియర్ ఈజ్ వెరీ సింపుల్ టు యూ, ఈజీగానే అనిపిస్తుంది అనుకుంటున్నా.
సో ఎథిక్స్ ఇంపార్టెన్స్ మీరు చూసేసారు. ఎథిక్స్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. వితౌట్ ఎథిక్స్ యాక్షన్ వుడ్ బి ర్యాండమ్ అండ్ ఎయిమ్లెస్. దెర్ would be no way to work towards a goal, and it must include our relation to others and recognize their importance not only for the physical survival but our wellness and happiness. System of ethics must further consist of not only in emergency situations but the day-to-day activities we choose consistently. And nature and relevance of business law, all these 8 points are very important. You have to write these 8 points to get 7 marks question. Next we'll go quickly to question number 8. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. బిజినెస్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, 7th కూడా. ఏరియా ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ అండి. దిస్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ బిజినెస్ ఎథిక్స్, క్వశ్చన్ నెంబర్ 8. ఏరియా ఆఫ్ బిజినెస్ ఎథిక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఎథిక్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, అంటే బిజినెస్ ఎథిక్స్ యొక్క పరిధి ఏంటి అంటే, ఏరియా అంటే హౌ మచ్ ఇట్ కవర్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ బిజినెస్ ఆర్ ఆల్సో ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ కార్పొరేట్. ఓకేనా, దీన్ని చెప్పేదాన్నే ఏరియా ఆఫ్ ద బిజినెస్ ఎథిక్స్ అంటారు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, సో ఎథిక్స్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ వాట్, మనం హ్యూమన్ బిహేవియర్ ఉంది. ఎగ్జాంపుల్కి ఇందాక మనం అనుకున్నాం, నా బిహేవియర్ ఉంది, నా హ్యూమన్ బిహేవియర్లో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేదే ఎథిక్స్ అనుకున్నాం. సో దాన్ని మన సొసైటీలో అప్రూవ్ చేసేదానికి కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. దాన్నే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కండక్ట్ అంటారు అనమాట. ఈ వేస్లోనే మనం బిజినెస్ చేస్తేనే అప్పుడు వీఆర్ డూయింగ్ ఇన్ ద బిజినెస్ ఇన్ ఎథికల్ వే అంటారు అనమాట. బిజినెస్ చేసేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, అంటే ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా డెసిషన్స్ ఏది తీసుకోవాలి, ఏది రైట్ ఏది రాంగ్ డెసిషన్ అని స్టడీ చేసేదాన్నే బిజినెస్ ఎథిక్స్ అంటారనమాట. మీకు ఇందాక 2 క్వశ్చన్స్లో కూడా నేను ఇదే చెప్పాలనుకుంటున్నా, బట్ ఈ క్వశ్చన్లో దీని గురించి కంప్లీట్గా అయితే చెప్తారనమాట. అంటే సో వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఏ బిజినెస్, దాంట్లో వచ్చే సిచ్యువేషన్స్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏది రైట్ డెసిషన్ ఏది రాంగ్ డెసిషన్ అని స్టడీ చేసేదే బిజినెస్ ఎథిక్స్. ఎగ్జాంపుల్కి ఒక సిచ్యువేషన్ తీసుకున్నాం, ఒక కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ యొక్క రేట్ అనేది పెంచాలా ఆర్ క్వాలిటీ తగ్గించాలా, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో నీకు ప్రాఫిట్స్ కావాలి, అలాగే నీకు బ్యాడ్ నేమ్ రాకూడదు. ఇలాంటప్పుడు నీ ఏం ఫాలో అవ్వాలనుకుంటారు, జనాలు అందరూ కూడా ఎథికల్గా ఉండాలి అనుకుంటారు. సో దిస్ ఈజ్ ద వే టు స్టడీ ద బిజినెస్ డెసిషన్స్. అండ్ ఆల్సో బిజినెస్ ఎథిక్స్ని మనం ఇంకో పేరు ఏముంటుంది, కార్పొరేట్ ఎథిక్స్. కార్పొరేట్ పాష్గా ఉంటుంది అనమాట, బిజినెస్ అంటే పాష్గా ఉండదు అనమాట. కార్పొరేట్ ఎథిక్స్ అంటే ఏంటి అంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్లో కానీ ఆర్ ఆఫీసెస్లో కానీ, మీ కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ ఏవైనా సిచ్యువేషన్స్ వస్తే ఎలాగ డిసైడ్ చేసుకోవాలి, ఎలాగ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పేదే కార్పొరేట్ ఎథిక్స్ అని కూడా అంటారనమాట. సో ఏ బిజినెస్ అయినా కూడా విచ్ డూస్ ద బిజినెస్ ఇన్ ఎథికల్ వే, ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ గుడ్ బిజినెస్. ఎథికల్గా అంటే నీతిగా చేసే బిజినెస్ ఏదైనా కూడా ఇట్స్ ఆల్వేస్ ఏ గుడ్ బిజినెస్. దీనివల్ల మీకు పబ్లిక్ ఇమేజ్ పెరగడమే కాకుండా ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అనమాట మీ బిజినెస్ మీద. జనాలందరికీ కూడా దే విల్ బిల్డ్ ద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ కంపెనీ. ఆ నమ్మకమే కస్టమర్స్ అందరినీ కూడా మన బిజినెస్ వైపు చూసేలాగా చేస్తుంది. సో సింపుల్గా ఏరియా ఆఫ్ బిజినెస్లో మీకు ఈ 4 పాయింట్స్ అయితే కవర్ చేస్తే మీరు నేర్చుకున్నది ఎగ్జామ్లో రాయగలుగుతారు. షార్ట్ క్వశ్చన్ లాగా అడగచ్చు, 2 క్వశ్చన్స్ని మిక్స్ చేసి కూడా అడగచ్చు. సో వాట్ ఎవర్ ఐ సెడ్ హియర్, please have a look in the question available here. Ethics is concerned with what is right and what is wrong in the human behavior. Judge on the basis of a standard form of conduct as approved by the society in the particular field of society. మన హ్యూమన్ బిహేవియర్లో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పడానికి ఎలాగైతే ఎథిక్స్ అనేది చెప్తుందో, అలాగే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కండక్ట్ అనేది మన సొసైటీ అప్రూవ్ చేసింది ఒక బిజినెస్ కోసం. బిజినెస్ ఎథిక్స్ అనేది స్టడీ ఆఫ్ ద business situation, activities and decision where issue of right and wrong are addressed. Business ethics are also called corporate ethics that examine ethical principle and morals or ethical problem that arises in the
బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలని చెప్పేదే కార్పొరేట్ ఎథిక్స్ అండ్ బిజినెస్ ఎథిక్స్. ఎథికల్ బిజినెస్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ బిజినెస్. ఎథికల్ బిజినెస్ బిహేవియర్ improves public image and earn the public confidence and trust that leads to the great success. సో నీతిగా చేసే ఏ బిజినెస్ అయినా కూడా మంచి బిజినెస్. లైక్ ఎథికల్ బిజినెస్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ బిజినెస్ అండ్ ఎథికల్ బిజినెస్ బిహేవియర్ ఉంటే ఇట్ ఇంప్రూవ్స్ ద పబ్లిక్ ఇమేజ్ అండ్ ఆల్సో ఎర్న్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ లీడ్స్ టు ద గ్రేటెస్ట్ సక్సెస్. ఓకేనా? సో దీన్ని బట్టి మీరు ఏమర్థమైంది, మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నా కూడా you have to follow some ethics. So this is the study of business situation and activities and decisions where issue of right and wrong are addressed. మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా వాట్ ఈస్ బిజినెస్ ఎథిక్స్ అంటే ఈ సెకండ్ పాయింట్ అడగండి, ఈ సెకండ్ పాయింట్ చెప్పేసాను. బిజినెస్ ఎథిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ బిజినెస్ సిచ్యువేషన్, ఎథిక్స్ అండ్ యాక్టివిటీస్ అండ్ డెసిషన్స్ వేర్ ఇష్యూ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్ ఆర్ అడ్రస్డ్. ఓకేనా? వాట్ ఈస్ ఎథిక్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్ గురించి రాశారు కదా. బిజినెస్ ఎథిక్ అంటే ఎగ్జామ్లో అడిగితే మీరు క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 8 వాట్ ఈస్ ఎథిక్స్ అని, వాట్ ఈస్ బిజినెస్ ఎథిక్స్ అని అండ్ ఆల్సో రిలవెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ బిజినెస్ అని కంప్లీట్ చేశారు. నౌ మనం క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అయితే చూద్దాం. ఇవి ఆల్సో క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఇవి ఏం డిస్కస్ చేస్తాయి అంటే డిస్కస్ అబౌట్ ద మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంట్ అండ్ దెన్ ఇట్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆర్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఎథికల్ బిహేవియర్ అనేది ఫాలో అవ్వాలి అండ్ వాల్యూ చైన్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇది నేను ఒక సింపుల్ అండర్స్టాండింగ్ ఇస్తాను, ఒక కాన్సెప్ట్ చెప్తా. ఇప్పుడు ఒక కంపెనీకి కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటే ఎవరు? క్వాలిఫైడ్ సిఎంఏ అంటారు. సో ఈ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ప్రిపేర్ చేసే అకౌంట్ని ఏమంటారు? మేనేజ్మెంట్ అకౌంట్ అంటారు అనమాట. ఈ మేనేజ్మెంట్ అకౌంట్లో మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. లైక్ ఒక కంపారిజన్ అనాలిసిస్కి కానివ్వండి, ఆర్ఎల్స్ డెసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు కానివ్వండి, ఆల్టర్నేటివ్స్ తీసుకోవాలనుకున్న బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంది అని డిసైడ్ అవ్వాలనుకున్నా కూడా ఈ మేనేజ్మెంట్ అకౌంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అలా ప్రాబ్లమ్ సాల్వింగ్ కేసెస్లో అండ్ ఎల్స్ మీకు ఒక స్కోర్ కీపింగ్ లాగా ఆర్ఎల్స్ మీకు ఒక అటెన్షన్ అనేది దీని మీద మీరు పెట్టచ్చు అనమాట. ఒక సింపుల్ చెప్తాను మీకు ఎగ్జామ్లో రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్ అన్నా ఆర్ ఎల్స్ అకౌంటెంట్ అన్నా ఏమడిగినా ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ రాసేయండి. అకౌంట్ అయితే అకౌంటింగ్ అని యాడ్ చేయండి, అకౌంటెంట్ అయితే అకౌంటెంట్ అని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇద్దరిది ఒకటే డ్యూటీ, రెండిట్లో మనం ఎండ్ ఆఫ్ ది డే చెప్పేది ఒకటే. ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, ఆర్ఎల్స్ స్కోర్ కీపింగ్ కానివ్వండి, ఆర్ఎల్స్ అటెన్షన్ డైరెక్షన్ గురించి కానీ ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్స్క్లూజివ్గా మేనేజ్మెంట్ అకౌంటెంట్ గురించే ఉంటాయి అన్నమాట. సో మీ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని అడిగినా ఆర్ మేనేజ్మెంట్ అకౌంట్ గురించి అడిగినా ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన ఈ థర్డ్ క్వశ్చన్ అనేది రాయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్టర్నేట్ ఎగ్జామ్స్లో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ నేను కూడా అప్పట్లో కన్ఫ్యూజ్ అయ్యా. ఎందుకు అంటే కొన్ని థింగ్స్ వచ్చి అకౌంట్ గురించి ఉంటాయి, కొన్ని మనిషి గురించి చెప్తున్నట్టు ఉంటుంది, బట్ రెండు ఫెమిలియర్గానే అనిపిస్తాయి. ఆ పాయింట్స్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్. ద రోల్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్. అలాగే రోల్ ఆఫ్ అకౌంటెంట్ అన్నా కూడా ఇదే రాయొచ్చు. ద రోల్ ఆఫ్ అకౌంటెంట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ టు ప్రొవైడ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ ద ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్. స్కోర్ కీపింగ్ చూసినా అలాగే ఉంటుంది, అటెన్షన్ డైరెక్షన్ చెప్పినా అలాగే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోండి. మీకు కోచింగ్ అప్పుడు ఎవరైనా చెప్పుంటే ఫైన్, ఆర్ఎల్స్ నేను చెప్పే విషయాలు మీరు అకౌంట్ అయితే అకౌంట్ అని రాయండి, అకౌంటెంట్ అంటే అకౌంటెంట్ గురించి రాసినట్టు రాయండి. ఆల్ ఫస్ట్ త్రీ పాయింట్స్ అలా ఉంటాయి, మిగతావన్నీ కూడా ఇట్ డిస్కస్ అబౌట్ ద మేనేజ్మెంట్ అకౌంటెంట్ గురించే. ఇక్కడ చూపించిన వాల్యూ చైన్ కానీ, కస్టమర్ ఫోకస్ కానీ, కీ ఫ్యాక్టర్ కానీ, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కానీ, వాల్యూ చైన్, సప్లై చైన్. నేను మీకు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మీరు ఇన్స్టిట్యూట్ మాడ్యూల్ చూసుకుంటే ఇన్స్టిట్యూట్ మాడ్యూల్లో కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ గురించే ఉంటుంది. పైనంతా కాస్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అకౌంటెంట్ గురించే ఉంటుంది. అసలు కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏందని ఉంటుంది. అక్కడ క్వశ్చన్లో రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే ఇచ్చారనమాట. అలా ఇచ్చినప్పుడు మీరు అలా రాయండి. కానీ క్వశ్చన్స్లో సజెస్టెడ్ ఆన్సర్స్ కానీ ఏమైనా చూసుకున్నా రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అన్నా కూడా ఇయే రాసి ఈ వాల్యూ చైన్ కింద ఉండే పాయింట్స్ రాస్తున్నారు.
ఎగ్జామ్లో సజెస్టెడ్ ఆన్సర్స్లో. సో యాజ్ పర్ గైడెన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ వీల్ ఫాలో ద సేమ్. అకౌంటెంట్ అయితే అకౌంటెంట్ అని రాద్దాం, అకౌంటింగ్ అయితే అకౌంటింగ్ అని రాసుకుందాం. నౌ క్విక్లీ గో బ్యాక్ టు అవర్ పీడిఎఫ్. ఇక్కడ చూస్తే నేను చెప్తా, సింపుల్గా చెప్తా, చాలా సింపుల్గా చెప్తా. ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంటెంట్లో ఏదైనా ఏం అకౌంటెంట్, మన అకౌంటెంట్ అనే అనుకుందాం కొంచెం సేపు కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, కంపెనీకి ఒక ప్రాబ్లం వచ్చింది, మనందరము సిఏ దగ్గరికి వెళ్తామా, సిఎస్ దగ్గరికి వెళ్తామా, మేనేజ్మెంట్ యాక్టివిటీస్ చేసే మేనేజ్మెంట్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తామా? మేనేజ్మెంట్ యాక్టివిటీస్ చేసే మేనేజ్మెంట్ అకౌంటెంట్ దగ్గరికే వెళ్తాం. ఎందుకు వెళ్తాము? వీళ్ళైతే ఏదైతే కంపెనీ ఏ ప్రాబ్లంలో ఉందో అర్థం చేసుకొని దానికి యూస్ఫుల్ అయ్యే ఆల్టర్నేటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, బెస్ట్ డెసిషన్ అయితే ఇస్తారనమాట. సో కంపెనీ ఎగ్జాంపుల్కి కంపెనీ ఏదైనా కార్స్ కొనాలి అనుకుంటుంది అనుకో, వాళ్ళు ఏదైనా ఎగ్జాంపుల్కి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలి వాళ్ళ ఎంప్లాయీస్ని, అప్పుడు వాళ్ళు ఓన్గా కార్ కొంటే బెస్టా, ఆర్ఎల్స్ రెంటల్ బేసిస్లో కార్స్ తెచ్చుకొని ట్రాన్స్పోర్టేషన్ కమ్యూటేషన్కి ప్రొవైడ్ చేద్దాం బెస్ట్ సర్వీస్ అని ఆలోచించి చెప్పగలిగే డెసిషన్ చేసేది ఓన్లీ మన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్సే. ఒకవేళ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ గురించి మాట్లాడితే, మీరు అకౌంటింగ్ అనేది ద రోల్ ఆఫ్ అకౌంటింగ్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టు ప్రొవైడ్ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద ఆల్టర్నేటివ్స్ అని చెప్పి రాసేయచ్చు. అలాగే మీకు అకౌంటెంట్ అనే పర్సన్ ఎలా ఉంటారంటే, ఈజ్ లైక్ ఎ స్కోర్ కీపర్. మీకు మ్యాచ్ చూస్తే మ్యాచ్లో ఒక 2 ఆర్సీబీ నాకు ఇష్టమేం కాదు చెప్తున్నా, సిఎస్కే అసలు లేదు ఇప్పుడు ఐపీఎల్లో ఫైనల్స్లో. సో వీళ్ళిద్దరికి చూసుకుంటే ఎవరికి ఎన్ని ఎన్ని మ్యాచెస్ వీళ్ళు గెలిచారు, ఎన్ని మ్యాచెస్ వీళ్ళు గెలిచారు, అలాగే ప్రీవియస్ ఇయర్ ఐపీఎల్లో వీళ్ళు ఎక్కడ దాకా పొజిషన్లో ఉన్నారు, వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఇలా మనం ఈజీగా కంపేర్ చేయగలం కదా. అలాగే ఒక ఆర్గనైజేషన్లో కూడా ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ మేనేజ్మెంట్ అకౌంట్ కానీ చేసేది ఏంటి అంటే, ఇట్స్ లైక్ ఎ స్కోర్ కీపర్. ప్రీవియస్ క్వార్టర్ టు ఈ క్వార్టర్ రిజల్ట్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ టు ఇయర్ రిజల్ట్స్ కానీ, కరెంట్ ఇయర్ రిజల్ట్స్ కానీ, ఆర్ అదర్ కంపెనీస్తో మన కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఆర్ఎల్స్ రిజల్ట్స్ని కానీ కంపేర్ చేసేదానికి ఈ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అనే అతను ఉంటారు. అర్థమవుతుందా? అలాగే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం. మనం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎగ్జాంపుల్కి మీకు ఎలా చెప్పాలి, ఒక ఒక ఇండస్ట్రీలో ఒక 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 4 డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్సెస్ పెడుతున్నాము అనేది ఎలా ట్రాక్ చేస్తారు? ఈ అకౌంట్ ఉంటేనే కదా, మేనేజ్మెంట్ అకౌంట్ ఉంటేనే కదా ఇవన్నీ ట్రాక్ చేసుకొని అది కంపేర్ చేసుకొని ఎక్కడ కాస్ట్ కట్ చేసుకోవాలి అర్థం చేసుకుంటాం. ఇవన్నీ చేసే పర్సన్ ఎవరు? మేనేజ్మెంట్ అకౌంటెంటే కదా. వీళ్ళంతా ఏం చేస్తారు? దే అటెన్షన్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఫర్ ద ప్రాఫిటబిలిటీ. వీటి కోసమే వాళ్ళు డే అండ్ నైట్ స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ అనేవాళ్ళు. సో వేరే కంపెనీలతో లేదా పాత రికార్డ్స్తో కంపేర్ చేసి బిజినెస్లో ఎక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పడానికి కూడా ఈ మేనేజ్మెంట్ అకౌంట్ అనేది కానీ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అనేది కానీ చూపిస్తాడు. అండ్ వాల్యూ చైన్ చూసుకుంటే బిజినెస్లో ఎవ్రీ స్టెప్ అనేది ఒక చైన్ లింక్ లా ఉంటుంది. ఫ్రమ్ పర్చేసింగ్ ద రా మెటీరియల్స్, ప్రొక్యూరింగ్ ద రా మెటీరియల్స్ టు కీపింగ్ దమ్ ఇన్ ద from procuring the raw materials and storing them and also sending them to the processing chain and also then selling distribution point and inventory maintenance. ఇలా ఇవన్నీ ఒక చైన్ అనుకుంటే ఎవ్రీ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్కి వెళ్ళే దగ్గర అంటే ఎవ్రీ ఫేజ్లో కూడా దే విల్ బి వాల్యూ యాడెడ్. దిస్ వాల్యూ యాడెడ్ని మనం వాల్యూ చైన్ అనాలిసిస్ అంటాం అనమాట. ఇది మీకు ఫ్యూచర్లో చాలా సిచ్యువేషన్స్లో మీరు నేర్చుకుంటారు. ఎస్ఎం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మీకు ఉంటుంది వాల్యూ చైన్ అనాలిసిస్ అనేది. సో ఎక్కడ ప్రతి స్టెప్లో కూడా యూస్ఫుల్నెస్ అంటే వాల్యూ ఎడిషన్ అనేది యాడ్ చేయాలనుకోవడమే ఈ వాల్యూ చైన్ అనాలిసిస్ అనమాట. అండ్ కంపెనీ యొక్క బిజినెస్ యొక్క ఎప్పుడు కూడా మోటివ్ ఏంటి? ప్రాఫిటబిలిటీ ఒక్కటే కాదు, వాళ్ళు ఆల్సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అనుకోవాలన్నమాట. ఆల్వేస్ దే షుడ్ వర్క్ ఫర్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్, దెన్ ఆటోమేటికల్లీ ప్రాఫిటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే, బిజినెస్కి ఎప్పుడు ఫినాన్షియల్ ఫ్యాక్టర్సే కాకుండా నాన్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఆ నాన్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కాస్ట్, క్వాలిటీ అండ్ టైం. ఇవన్నీ కూడా నాన్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్. ఈ ఈ ఈ థింగ్స్ అన్నీ కూడా ఒక కంపెనీ అనేది కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే వాళ్ళు వాళ్ళ బిజినెస్లో క్లిక్ అవ్వగలరు. అండ్ ఈ వాల్యూ చైన్ సప్లై చైన్ అనాలిసిస్లో కూడా వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది,
ఏంటి వాళ్ళ ఎలాగా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా డిఫరెన్షియేట్ వాళ్ళ బిజినెస్‌కి ఇంకొక అదర్ బిజినెస్‌కి, అలాగే ఎలాంటి స్ట్రాటజిక్ ప్లానింగ్ అయితే ప్రిపేర్ చేసి, ఫ్రేమ్‌వర్క్ అయితే చేసి, ఇచ్చి దాన్ని కంపెనీ ఫాలో అయ్యేలా చూసుకునేదంతా కూడా మేనేజ్మెంట్ అకౌంటెంట్ యొక్క డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లోకి వస్తుంది. సో, రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే మీరిక్కడ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఒక్కసారి ఈ క్వెషన్స్‌లో చూడండి. The role of accounting is problem solving is to provide information useful in evaluating the alternatives, and scorekeeping. Scorekeeping records the results of various actions of the managers and helps in assessing whether the results expected from the various actions are realized or not. అంటే ఇన్ ఫ్యాక్ట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటాం కదా, అది మెయింటైన్ చేసుకోవడానికి, అది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ మేనేజ్మెంట్ అకౌంట్ అనేది హెల్ప్ అవుతుంది. And also the scorekeeping function in combination with expected results and comparative analysis of scores of various companies, divisions and departments, comparative analysis of previous scorecards and with present scorecards, showing opportunities of focusing attention to the managers to improve the things. So management accountant గురించి రాసినప్పుడు his function is to combination of expected results with the comparative results అని చెప్పేసి, so he can provide the attention to the managers which were to improve the things or not. And value chain అనేది is a visualization of complete business chain as a sequence of activities in which usefulness is added to the products or services produced and sold by the organization. Management accountants provide best decision support for managers in each activity of the value chain. Also, it has to take consideration of new themes and challenges they face regularly. And customer focus challenge of managers key, it's to invest sufficient resources to enhance the customer satisfaction, but every action of the organization has a result in enhancing the profitability or maintain profitability of the organization. So ఈ కస్టమర్ ఫోకస్ అంతా కూడా ఇట్స్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిటబిలిటీ వయా కస్టమర్ సాటిస్ఫాక్షన్. And customer and key success factors, there are non-financial factors which have an effect on the economic viability of the organization. So what are those non-financial factors? Are the cost, quality and time and innovation are important key success factors. Management accounting systems need to have provisions for tracking the performance of the organization and divisions as well as competitors for these success factors. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏం చెప్పాం, కంటిన్యూస్గా డే టు డే మనం యాక్టివిటీస్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, దాన్నే కైజన్ అంటాము. దాన్ని కాస్టింగ్లో వాడడం వల్ల కైజన్ కాస్టింగ్ అంటాం. అండ్ వాల్యూ చైన్ అండ్ సప్లై చైన్ అనాలిసిస్ ఏంటి అంటే ద స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వాస్ ప్రమోటెడ్ బై మైకెల్ పోర్టర్. మైకెల్ పోర్టర్ ప్రొవైడ్ చేసిన ఫైవ్ ఫోర్సెస్ అర్థం చేసుకోవాలి. థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రీస్, థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, థ్రెట్ ఆఫ్ రైవల్రీస్, ఇవన్నీ కూడా 5 ఫోర్సెస్ ఆఫ్ మైకెల్ పోర్టర్లో వస్తుంది. వీటిలో ఉండే అనాలిసిస్ అంతా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఫ్రేమ్వర్క్ని ప్రొవైడ్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, ఇదంతా కూడా స్ట్రాటజిక్ ప్లానర్స్ యొక్క రోల్, అంటే మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ యొక్క రోల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎథికల్ ప్రాక్టీషనర్స్. అంటే ఎథికల్ ప్రాక్టీషనర్స్ అంటే ఎవరు వస్తారు? ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్, ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్స్, ఎనీ ఆడిటర్స్, ట్యాక్స్ ఆడిటర్స్ ఆర్ ఎనీ పర్సన్స్, వీళ్ళందరూ కూడా ఎథికల్ ప్రాక్టీషనర్స్ అవ్వాలి అంటే ఎలాంటివి ఫాలో అయితే దే విల్ బీ కాల్డ్ అస్ ఎథికల్ ప్రాక్టీషనర్స్ అంటే దెర్ ఆర్ 4 మేజర్ థింగ్స్ విచ్ వీ డిస్కస్ హియర్. ఈ 4 థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్, మీరు ఎటువంటి ప్రెషర్కి గురి అవ్వకుండా యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ ఎనఫ్ టు ప్రొవైడ్ యువర్ ఒపీనియన్. అండ్ ఆల్సో మీకు ఇంకా ఎలా ఉంటుంది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆడిటర్ ఆర్ ఏ ప్రాక్టీషనర్ అలాంగ్ విత్ ద కంపెనీ, సో దట్ మీకు అక్కడ ఎటువంటి అన్బయాస్డ్ బయాస్ ఉండే రిపోర్ట్ అనేది రాకూడదు. సో యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద రిపోర్ట్ అనే అన్బయాస్డ్ వే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కానీ మీరు ప్రొవైడ్ చేసే ఆడిట్ రిపోర్ట్స్లో కానీ ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ షుడ్ బి డిస్క్లోజ్డ్. ఇట్ షుడ్ బి డిస్క్లోజ్. ఆల్ రిలవెంట్ ఫ్యాక్టర్స్ షుడ్ బి డిస్క్లోజ్. ఇది డిస్క్లోజ్ చేయకపోతే వాట్ విల్ హ్యాపన్? యు ఆర్ డైవర్టింగ్, యు ఆర్ మిస్లీడింగ్ ద ఇన్వెస్టర్స్ని మిస్లీడ్ చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ సమ్ ఫాల్స్ రిపోర్టింగ్. అర్థమవుతుందా? సో యూ షుడ్ నాట్ మేక్ దిస్ హ్యాపెన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కాన్ఫిడెన్షియాలిటీ. అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ద లీగల్, యాజ్ రిక్వైర్డ్ బై ద లీగల్ ఆర్ డిమాండెడ్ బై ద లీగల్. సో లా సూట్ వేసినప్పుడు కానివ్వండి, కంపెనీ ఏదైనా లీగల్ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్లోజ్ చేయాలి. అంతేకాని మిగతా అప్పుడు ఎప్పుడు కూడా కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఈ 4 పాయింట్స్ గురించి ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు చూడండి. ద స్టాండర్డ్స్ ఫ్రేమ్డ్ ఫర్ ఎథికల్ ప్రాక్టీషనర్స్ స్టిపులేట్ దట్ దే షల్ మెయింటైన్ అట్ ఆల్ టైమ్స్
independence of thought and action, and they should not express an opinion on cost or financial reports without first assessing his or her relationship. సో మీ రిలేషన్షిప్ అనేది అడ్రస్ చేశాకే ఇవ్వాలి, అదర్ అన్బయాస్డ్గా ఉండాలి మీ రిపోర్ట్ అనేది. when preparing the cost or financial statements or expressing an opinion, డిస్క్లోజ్ ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, మీకుండే మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా డిస్క్లోజ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు మేక్ సచ్ ఫాస్టర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అదర్వైజ్ ఏమవుతుంది, మిస్లీడ్ అవుతుంది. అండ్ యూ షుడ్ అక్వైర్ ద సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ టు వారంట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అండ్ రిపోర్ట్ ఆఫ్ ఆల్ ద మిస్టేట్మెంట్స్, మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఆర్ డిపార్చర్స్ ఫ్రమ్ ద గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మీకు ఈ వర్డ్స్ కొన్ని అర్థం కావు, ఇవి మీకు తర్వాత ఫ్యూచర్లో అర్థం అవుతాయి. బట్ మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా కంప్లీట్ మీ రిపోర్ట్లో ఏం ఫ్రేమ్ చేస్తున్నా కూడా మీకు అన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్ అని తెలిస్తేనే ఇన్ఫార్మ్ చేయండి. అండ్ యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ఆల్ ద మెటీరియల్ ఫ్యాక్ట్స్, అదర్వైజ్ ఇట్ విల్ మిస్లీడ్ ద ఇన్వెస్టర్స్. అండ్ you should not disclose or use any confidential information concerning the affairs of such members or employee or client unless acting in his or course of required to be disclosed in the course of defense or associate an employee for any lawsuit or any other proceeding. So any other legal proceeding. So మీరు ఏ ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్లోజ్ చేయకూడదు. when I should maintain confidentiality until and unless there is a requirement from the legal proceedings ఉంటే తప్ప మీరు ఎటువంటి కస్టమర్ క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయకూడదు, ఎక్కడ ఎవరితోనూ షేర్ చేయకూడదు. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి డిస్కస్ అబౌట్ వాల్యూ చైన్. వాల్యూ చైన్ గురించి మనం ఆల్రెడీ పైన క్వశ్చన్లో ఒకసారి కంప్లీట్ చేసాము. ఇక్కడ మనం వాల్యూ చైన్ అంటే విజువలైజేషన్ ఆఫ్ కంప్లీట్ బిజినెస్ as a sequence of activities which usefulness is added to the products or services produced and sold by an organization. మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ప్రొవైడ్ అని చెప్పి అక్కడ మనం కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ మనం ఆ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ వరకే ఇక్కడ ఆన్సర్ చేస్తాం అనమాట. వాల్యూ చైన్ ఇస్ విజువలైజేషన్ ఆఫ్ కంప్లీట్ బిజినెస్ as a sequence of activities. సో సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎవ్రీ యాక్టివిటీ టు అనదర్ యాక్టివిటీ వెళ్ళేటప్పుడు దేర్ షుడ్ బి సమ్ వాల్యూ యాడెడ్, వాల్యూ అడ్వాంటేజ్ ఉండాలి. దీనివల్ల కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వాల్యూ చైన్ ఈజ్ అ విజువలైజేషన్ ఆఫ్ complete business as a sequence of activities in which usefulness is added to the products or services produced and sold by an organization. And management accountants em cheyali, they have to provide decision support for the managers in each activity of the value chain. Also it has to take into consideration the new themes and challenges that managers face currently. So simple. So ఇప్పుడు వరకు మనం క్వశ్చన్ నెంబర్ 1 one second guys, ఇప్పుడు వరకు మనం క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీట్ చేసాం, 2 కంప్లీట్ చేసాం, 3 4 5 8 6 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఇంకొక క్వశ్చనే కదా రైటా. సో 6 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసేసాం చాలా తక్కువ టైంలో. ఇవి మీకు ఎవరైనా ఇంతకుముందు ఇంత పర్ఫెక్ట్గా చెప్పారా చెప్పండి. ఇంకా మనకు ఉండేవి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన క్వశ్చన్స్. 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్, నీడ్ ఆఫ్ బిజినెస్ ఫర్ బిజినెస్ ఎథిక్స్ ఇందాక చదివిందే, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లైట్గా కొంచెం పాయింట్స్ అనేది ఎక్కువ వస్తుంది, ఎలాబరేట్ చేసి రాసుంటాను. అడ్వాంటేజెస్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్, కామన్ అండ్ ఎథికల్ ప్రాక్టీస్ బై ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఎ కార్పొరేట్. ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ 10 చాలా సింపుల్గా ఉంటుంది. కామన్ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్ బై ఎగ్జిక్యూటివ్ ఆఫ్ కార్పొరేట్ ఏం చేస్తారు, కరప్షన్ చేస్తారు, ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ వేల్. గ్రీడ్ అంటే ఆశ ఎక్కువ ఉంటుంది, ఫర్ ద ప్రాఫిట్ ఆర్ టర్న్ ఓవర్. అకామిడేటింగ్ ఏ గ్రూప్ బై ద మేబీ ఎంప్లాయీస్, వెండర్స్ ఆర్ కస్టమర్స్. లీక్ ఆఫ్ నాలెడ్జ్, లీక్ ఆఫ్ ప్రొఫెషనలిజం, ఎక్స్టర్నల్ ప్రెషర్, ఈగో అండ్ డామినెన్స్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్, ఇగ్నోరింగ్ ద రైట్ థింగ్స్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద అన్ఎథికల్ ప్రాక్టీసెస్. ఇవన్నీ కార్పొరేట్లో మీరు చెయ్యకూడదు. This you should not do. You should not leak the professionalism, you should not leak the knowledge what happening in your team, and also you should not greed of profit or turnover. మీకు ఏదో ప్రాఫిట్ ఎక్కువ వస్తే మీకు ఏదో ఇచ్చేస్తారు, పర్సంటేజ్ ఇచ్చేస్తారు చెప్పి కరప్షన్స్ చేయకూడదు. అండ్ వెండర్స్ని, కస్టమర్స్ని, ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ మోసం చేయకూడదు. ఈగో అండ్ డామినెన్స్ కోసం టాప్ మేనేజ్మెంట్తో ఇగ్నోరింగ్ రైట్ థింగ్స్ చేయకుండా ఇలాంటి బిహేవియర్ ఉంటే దీన్ని ఏమంటారు, అనెథికల్ అంటారు. ఇలాంటివి కామన్గా కార్పొరేట్స్లో జరుగుతుంటాయి, అలాంటివి జరగకూడదు, మనం కాపాడాలి కంపెనీని, ఇవన్నీ జరగకుండా చూసుకోవాలి. ప్రైమరీ నాన్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. 4 అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సో ఇంపార్టెంట్. ఎందుకు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఉండే లైక్ వి కవర్డ్ 1 2 3 4 5 8, అలాగే 4 5 8 తర్వాత 10 అంతే కదా.
ఇది చూడండి, అడ్వాంటేజ్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో. అడ్వాంటేజ్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ ఏంటంటే ఇట్ ఆఫర్స్ ఏ కంపెనీ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, నేను చెప్పాను. అండ్ గుడ్ విల్ ఆఫ్ ఎ ఫర్మ్ హైక్స్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ రెస్పాన్స్ టువర్డ్స్ ద ఎథికల్ ఇష్యూస్. ఒక కంపెనీకి మంచి నేము పేరు ఉంది అంటే అది చాలా మంచి ఎథికల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నట్టు. ప్రొడక్టివిటీ త్రూ రిజిడ్ ఫర్మ్ అండ్ సిన్సియర్ వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ బిజినెస్ చైన్ మెంబర్స్ త్రూ ఇంక్రీజింగ్ మొరాలే అండ్ ట్రస్ట్ బిజినెస్ కెన్ ఇంక్రీజ్ దేర్ మార్కెట్ షేర్. ఇది కూడా మనం కవర్ చేసాం. పబ్లిసిటీ డ్యూ టు వెల్ అండ్ ఎథికల్ పర్ఫార్మెన్స్ గురించి అనుకున్న యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద కంపెనీ బై ద పబ్లిక్. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ పబ్లిక్లో వాళ్ళ మీద ట్రస్ట్ ఉంటుంది. సో దట్ వాళ్ళు పబ్లిక్ అనే వాళ్ళు వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది కొంటారు. అండ్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద సొసైటీ మేక్స్ చేంజెస్ ద మేనేజ్మెంట్ ఈజీ అండ్ వాల్యూ ఇంటిగ్రేషన్ విత్ క్వాలిటీ అండ్ స్ట్రాటజీ. చాలంటారు. నాకైతే సింపుల్గానే కనిపిస్తుంది. దీన్ని ఎక్కువ ఎలాబరేట్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. సో ఈ పాయింట్ అడ్వాంటేజ్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా అటెంప్ట్స్లో వచ్చి ఉంటుంది, మళ్ళీ ఈసారి రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వి కవర్డ్ 8, 9, 10 ఆల్సో గైస్. వీ హ్యావ్ టు కవర్ 7, వీ హ్యావ్ టు కవర్ 6, 5, 6, 5 అయిపోయింది కదా, ఐ థింక్ సో. 5 అయిపోయింది, 6, 7 అండ్ లాస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి 3 క్వశ్చన్స్. సో వీ హ్యావ్ టు కవర్ అనదర్ 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ పార్ట్ 2లో నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంతీ అయిపోతుంది. ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి మీకు కూడా, ఒక గ్యాప్ అనేది బ్రీతింగ్ టైం అయితే ఉండాలి. దీన్ని నేనైతే మీకు షేర్ చేస్తున్నాను కదా ఈ పీడిఎఫ్ కూడా. ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ 5 ప్రిపేర్ అవ్వండి. కంటిన్యూషన్ పార్ట్లో మిగతా 5 క్వశ్చన్స్ని మనం కవర్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ వరకు ప్లీజ్ కమెంట్ బిలో సో దట్ వీ విల్ క్విక్లీ రిప్లై టు యువర్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీకు అని నచ్చింది అంటే డెఫినెట్గా మాకు మంచి రెస్పాన్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి సో దట్ ఇట్ విల్ రీచ్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీరు పాస్ అవ్వాలి వాళ్ళు పాస్ అవ్వాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే కనెక్టెడ్.